అంతర్జాతీయ వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అరుదైన రికార్డు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన తాజా ప్రజాభిప్రాయాన్ని సర్వేలో మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా అమెరికాకు చెందిన ప్రముఖ ఒపీనియన్ రీసెర్చ్ సంస్థ 24 ప్రజాస్వామ్య దేశాలలో వారం రోజుల పాటు నిర్వహించిన సర్వేలో మోదీ నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. మరి మిగతా స్థానాల్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూస్తే, ఈ సర్వే ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ 70% అప్రూవల్ లో రేటింగ్ తో అగ్రస్థానంలో నిలిచి తన తిరుగులేని పాపులారిటీ చాటుకున్నారు. అయితే జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మోర్జ్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ లేని నాయకుడిగా ఆయన ఈ జాబితాలో నిలిచాడు. దాదాపు 76% మంది ప్రతివాదులు మోర్జ్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం ఇక్కడ గమనార్హం. అయితే ఈ జాబితాలో మోదీ తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ 63%తో రెండవ స్థానంలో నిలవగా, చెక్ రిపబ్లిక్ ప్రధాని ఆండ్రెజ్ బాబిస్ 55%తో మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ 75% వ్యతిరేకతతో అత్యంత ప్రజాదరణ లేని రెండో నాయకుడిగా నిలిచాడు. ఇరాన్తో యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అట్టడుగు నుంచి 10వ స్థానంలో నిలిచి మోర్జ్ కంటే మెరుగైన స్థితిలో ఉండడం ఇక్కడ గమనార్హం. సింపుల్ గా చెప్పాలంటే మొదటి స్థానంలో ప్రధాని మోదీ, రెండవ స్థానంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్, మూడవ స్థానంలో చెక్ రిపబ్లిక్ ప్రధాని ఆండ్రెజ్ బాబిస్, అదేవిధంగా లాస్ట్ నుంచి 10వ స్థానంలో ట్రంప్.